అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 16వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు శనివారం. ఈ రోజు తిథి శుక్ల చవితి రాత్రి 11 వరకు. తదుపరి పంచమి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. పగలు 9:30 వరకు. తదుపరి శ్రవణం. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి వృషభ రాశి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిళ్లు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాన సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తువాహన లాభాలను అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యా రాశి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో వివాదాల వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. ఇంటా బయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. తదుపరి ధనుసు రాశి. భూవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. తదుపరి మకర రాశి. ఆరోగ్యం మందగిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. తదుపరి మీనరాశి. కొన్ని పనుల్లో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.